जगन्नाथ जी का जो निर्देश है उसी हिसाब से होगा। सरकार 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయ రహస్య గది తలుపులు 46 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు తెరుచుకున్నాయి. 1978వ సంవత్సరంలో చివరిసారిగా తెరిచారు. అప్పుడు సంపదను లెక్కించారు, కానీ పూర్తిగా లెక్కించలేదు. ఇప్పుడు మళ్ళీ పూర్తిగా లెక్కించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పుడు సుమారు 70 రోజుల పాటు ఆ సంపదను లెక్కించారు. వరుసగా 70 రోజుల పాటు లెక్కించారు. ఇంకా లెక్కించకుండా వదిలేసిన సంపద ఆ గదుల్లోనే ఉంది. 3 తాళాలు వేసి ఆ సంపదను భద్రంగా ఉంచారు. 2018వ సంవత్సరంలోనే నిజానికి తెరవాలి అని ప్రయత్నించారు. అప్పుడు తాళం లేదు అని చెప్పారు. ఒక తాళం పోయింది, కనిపించడం లేదు అని. ఆ తర్వాత సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి, కమిటీలు వేశారు, రాజకీయపరమైనటువంటి చర్చలు జరిగాయి, భక్తులు డిమాండ్ చేశారు. ఈరోజు ఇప్పుడు ఆ గది తలుపులు తెరుచుకున్నాయి. 1978లో 70 రోజుల పాటు లెక్కించిన ఆ సంపదను లెక్కించలేకపోయారు. కానీ అప్పుడు లెక్కించిన సంపదకు సంబంధించిన చెప్పిన వివరాలు చాలా తప్పుగా ఉన్నాయి అని చాలామంది అభ్యంతరాలను కూడా వ్యక్తం చేస్తుంటారు, అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. 100 కిలోల బంగారు ఉంది, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, కెంపులు ఉన్నాయి, పచ్చలు ఉన్నాయి, రత్నాలు ఉన్నాయి, మణులున్నాయి, మాణిక్యాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. మరి ఏమున్నాయి, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే సంపద ఆ గదుల్లో ఉంది అనేది ఈరోజు తేలిపోబోతుంది. మొత్తం తేలిపోబోతుంది. కొద్దిసేపటి క్రితమే తాళాలు ఓపెన్ అయ్యాయి, సిబ్బంది అంతా లోపలికి వెళ్ళారు. ఆ జగన్నాథ స్వామి ఆ రహస్య గదిలో ఉన్న సంపద ఏంటో మరి కొద్దిసేపట్లోనే తెలియబోతోంది. నాగసర్పాలు, నాగులు ఆ సంపదకు కాపలాగా ఉన్నాయని చెప్తున్నారు. అందుకే స్నేక్ క్యాచర్స్ని కూడా తీసుకువెళ్లారు. రక్షణగా ఉండటం కోసమని లైట్లను తీసుకువెళ్లారు. చిమ్మ చీకటిగా ఉండే ఆ గదుల్లోకి ఇప్పుడు విద్యుత్ లైట్లను తీసుకుని వెళ్ళారు. ఆ లైట్ల వెలుగులో జిగేలు మనిపించే నగలు బయట పడబోతూ ఉన్నాయి. 4 పెట్టెలను కూడా తీసుకుని వెళ్ళారు. ఆ 4 పెట్టెల్లో వాటిని పెట్టి భద్రత నడుమ నిపుణులు, అధికారులు, సిబ్బంది నడుమ, కెమెరాల నడుమ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య వాటిని లెక్కించబోతూ ఉన్నారు. లోపల ఎన్ని గదులు ఉన్నాయో ఈరోజు తెలిసిపోబోతోంది. 1978లో చెప్పిన వివరాలే మన దగ్గర ఉన్నాయి. అప్పుడు చెప్పిన వివరాల్లో కొన్ని అవాస్తవాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈరోజు లోపల ఉన్న రహస్య గదులకు సంబంధించి వాస్తవాలు బయటికి రాబోతూ ఉన్నాయి. సో ఈరోజు లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా లెక్కింపుకు సంబంధించి ఏం జరుగుతుందనే అప్డేట్ని ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు అందించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు సిబ్బంది లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సంపదనంతా చూస్తూ ఉన్నారు. ఆ సంపదను చూసి వాళ్లే ఆశ్చర్యపోతూ ఉన్నారు. కళ్ళు జిగేరమనిపించే జగన్నాథుని కోట్ల రూపాయలు విలువ చేసే సంపద లోపల ఉంది. ఆ సంపదను బయటికి తీసుకొచ్చి లెక్కించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. పూరి జగన్నాథుని ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. దాదాపు 46 సంవత్సరాల తర్వాత ఈ ద్వారాలు తెరుచుకున్నాయి. బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని చెప్పింది. ద్వారాలు తెరుస్తామని బీజేపీ అధికారంలోకి వచ్చినట్లయితే ఒడిశాలో ఈ ద్వారాలు తెరిపించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ద్వారాలు తెరుచుకున్నాయి. ఇప్పటికే సిబ్బంది అంతా లోపలికి వెళ్ళారు ఈ తాళం కోసం. తాళం దొరికిన తర్వాత ద్వారాలు తెరుచుకోవడానికి మార్గం కూడా సుగమమైంది. ఈ లోపల ఏముంది, జగన్నాథుని ఆలయం లోపల ఎంత సంపద ఉంది అనేది అందరికీ కూడా రహస్యంగానే ఉంది. ఇప్పుడు తాళం తెరుచుకున్న తర్వాత ఏ సంపద బయటపడబోతోందని. జగన్నాథుని ఆలయం తెరుచుకుంది, మనకి సర్పం కనిపిస్తోంది. సర్పాలు లోపల నుంచి బుసలు కొట్టే శబ్దాలు కూడా వస్తూ ఉండటంతో ఆ స్నేక్ క్యాచర్స్ను కూడా పట్టుకుని సిబ్బంది అంతా లోపలికి వెళ్ళారు. సరిగ్గా ఈరోజు 1:28 జగన్నాథుని
రత్న భాండాగారాన్ని తెరవటానికి అంతా కూడా సిద్ధం చేశారు. కోర్టు ఆదేశాలతో మొత్తం సర్వం కూడా సిద్ధమైంది. తాళం కోసం వెతికారు, తాళం వెళ్ళింది, ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ఆ ద్వారాలు తెరుచుకుంటున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. లోపల నుంచి ముందే బుస్ బుస్మంటూ శబ్దాలు వినిపిస్తూ ఉండటంతో ఎప్పటి నుంచో ఉన్న నానుండే దేవతల రత్న భాండాగారానికి సర్పాలు కాపలాగా ఉంటాయి అని, అనంత పద్మనాభ స్వామి నేలమాలిగలను తెరిచే విషయం గురించి కూడా అప్పుడు కూడా ఆ నాగ ద్వారాలు, నాగ బంధాలు వేసి ఉన్నారు, పాములు సర్పాలు కాపలాగా ఉంటాయి అని. ఇప్పుడు ఈ తాళం తెరుచుకున్న తర్వాత లోపల ఉన్న సంపద ఏంటి? తాళాలు తెరుచుకున్నాయి, లోపలికి అధికారులందరూ కూడా వెళ్ళారు, వాటిని కెమెరాలో బంధిస్తున్నారు. 4 పెద్ద పెద్ద పెట్టెలు తీసుకువెళ్లారు. ఎన్ని లక్షల కోట్ల రూపాయల సంపద ఇప్పుడు పూరి జగన్నాథుని ఆలయంలో లభించబోతోంది అన్నదే మనకి సస్పెన్స్గా మారింది. మొత్తం పెద్ద పెద్ద చెక్క పెట్టెలను తీసుకొని ఆ లోపలికి వెళ్ళారు. ద్వారాలు తెరుచుకున్నాయి. ద్వారాలు తెరుచుకున్న తర్వాత కళ్ళు జిగేలమనే సంపద అక్కడ ఉంది. దాదాపు 46 సంవత్సరాల తర్వాత ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ చెక్క పెట్టెలను, పెద్ద పెద్ద చెక్క పెట్టెలను, అన్ని ఈక్వల్గా ఉన్న చెక్క పెట్టెలను సిద్ధం చేసి గుడి దగ్గరకు తీసుకుని వచ్చారు. వీటిని లోపలికి తీసుకువెళ్తున్నప్పటి దృశ్యాలు, ఆల్రెడీ తాళం తెరుచుకుంది, ఆ చెక్క పెట్టెలను లోపలికి తీసుకువెళ్తున్నప్పటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పెద్ద వెదురుగెడ సాయంతో వాటిని మోసుకుంటూ లోపలికి తీసుకొని వెళ్తున్నారు. సిబ్బంది అంతా కూడా పూర్తి స్థాయిలో రక్షణ కల్పించారు. పెద్ద ఎత్తున జనం కూడా గుమిగూడి ఉన్నారు. పూరి జగన్నాథుని ఆలయంలో రత్న భాండారంలో ఉన్న సంపద ఏంటి, ఎటువంటి సంపద బయటకు రాబోతుంది, ఎంత సంపద ఉంది అనే విషయంపై అందరికీ కూడా చాలా ఆసక్తి కనిపించింది. కోర్టుకి ఇప్పటికే పూరి జగన్నాథుని ఆలయం సబ్మిట్ చేసినటువంటి వివరాల కంటే ఇంకా ఎక్కువ సంపద లోపల ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. ఒక్కసారి లోపల ఉన్న సంపద గురించి ఎటువంటి సమాచారం ఉందని నేను మీకు గ్రాఫిక్స్లో వివరించే ప్రయత్నం చేస్తాను. పూరి జగన్నాథుని ఆలయంలో ఆభరణాలు, ఏం ఆభరణాలు ఉన్నాయి? రత్నాలు, వైడూర్యాలు, బంగారం, వెండి, ఎటువంటి ఆభరణాలు అక్కడ కనిపిస్తున్నాయి? వజ్ర వైడూర్యాలు, ఎంత సంపద ఉంటుంది? ఎన్ని లక్షల కోట్ల రూపాయల సంపద ఉంటుంది? ఏ నాగ సర్పాలు ఆ సంపదకు కాపలాగా ఉన్నాయి? ఇవన్నీ ఇప్పుడు బయటకు రాబోతున్నాయి. ఇదే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఇదే పూరి జగన్నాథుని రత్న భండార ద్వారం. ఈ ద్వారానికే 3 తాళం కప్పలు వేసి ఉన్నాయి. ఆ తాళం ఒకటి దొరకలేదు, ఇప్పుడు ఒకటి డూప్లికేట్ తాళం కలెక్టర్ ఆఫీస్లో దొరికింది. ఆ తాళాలు తీసుకొని 1, 2, 3 ఈ 3 తాళాలు, దాని మీద ఒక ప్రత్యేక ఆకృతి కూడా మనకి కనిపిస్తుంది. 3 తాళాలు వేసి ఉన్నటువంటి ఆ రహస్య గదిలో ఏముందో ఇప్పటికే ద్వారాలు తెరుచుకున్నాయి. 1, 2, 3 తాళాలు కూడా తెరుచుకున్నాయి. లోపలికి వెళ్ళారు. ద్వారానికి ఉన్న తాళాలు ఇవే, మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఇవే ఈ ద్వారానికి ఉన్న తాళాలు. ఇదే ఆ ద్వారం. ఈ ద్వారాలు ఇప్పుడు తెరుచుకున్నాయి. అందరూ కూడా లోపలికి వెళ్ళారు. స్నేక్ క్యాచర్స్ కూడా లోపలికి వెళ్ళారు. ఎందుకంటే అక్కడి నుంచి ఆ చెవి పెట్టి చూసినప్పుడు, లోపలికి చూసినప్పుడు ఏముంది అని చూసినప్పుడు బుసలు కొట్టే శబ్దాలు బయటకు వస్తూ ఉన్నాయి. పాము బుసలు కొట్టే శబ్దాలు బయటకు వస్తూ ఉండటంతో లోపల పెద్ద ఎత్తున సర్పాలు ఉన్నాయి అని సిబ్బంది అనుమానంతోనే స్నేక్ క్యాచర్స్ని కూడా తీసుకువెళ్ళారు. మనకి చాలా పురాణాల్లోనూ లేదంటే ఆర్యాలకు సంబంధించినటువంటి విషయాల్లోనూ కొన్ని వాటికి సంబంధించిన సినిమాల్లో కూడా మనం చూస్తుంటాం. పెద్ద పెద్ద నాగ సర్పాలు నిధులకు కాపలాగా ఉంటుంటాయి. నాగ బంధాలను వాటికి వేసి వాటిని భద్రపరుస్తుంటారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది ఇదే తాళం. ఈ పూరి జగన్నాథుని రహస్య భాండాగారానికి సంబంధించిన ఆ నిధిని ఉంచినటువంటి తాళం చెవి ఇదే. ఈ తాళం ఇప్పుడు దొరికింది. ఈ తాళం చెవితోనే ఈ తాళాలను ఓపెన్ చేసి లోపలికి వెళ్ళారు అధికారులు. లోపల ఉన్న సంపదను పెద్ద పెద్ద పెట్టెల్లో పెట్టి తీసుకొని వచ్చి లెక్కించబోతున్నారు. ఎంత ఉంది అనేది ఇప్పుడు అందరికీ ఆసక్తిని కలిగిస్తున్నటువంటి అంశం. లోపల ఉన్నదేంటి? పచ్చలు, వజ్ర వైడూర్యాలు, రత్నాలు, బంగారు కాసులు, ఇదంతా బంగారు నగలు. లోపల ఉన్న గదుల్లో ఒక గదిలో ఉన్నటువంటి ఆ బంగారాన్ని ఇంతవరకు స్వామివారికి అలంకరణకు ఉపయోగించలేదు. అక్కడ ఉన్న మరో 2 గదుల్లో ఉన్న వాటినే కొన్ని సందర్భాల్లో ఏడాదికి ఒకసారి జరిపే ఉత్సవాల్లోనూ డైలీ అలంకరణ కోసం కొన్ని వాటిని వినియోగిస్తున్నారు.
కానీ ఈ ద్వారాలను మాత్రం ఇప్పటివరకు తెరుచుకోలేదు. మనకి శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర చెక్క విగ్రహాలు ఉన్నటువంటి ఆలయం పూరి 12వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు ఆ రత్న భాండారంలో ఉన్న ఆ రహస్య గదిలో ఉన్న సంపద ఎంత ఉంది అనే విషయాన్ని లెక్క పెట్టబోతున్నారు. మనకి అనంత పద్మనాభస్వామి నేలమాలిగల్లో ఉన్న సంపదను లెక్కించే సమయంలో, ఆ ద్వారాలను తెరిచే సమయంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇప్పుడు మళ్ళీ పూరి జగన్నాథుని ఆ రహస్య గదిలో ఉన్న సంపదను లెక్కించే సమయంలోనూ అంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కెమెరాలను లోపలికి తీసుకెళ్లారు, సిబ్బంది లోపలికి వెళ్ళారు. ఒకసారి సిబ్బంది లోపలికి వెళుతూ ఉన్నప్పటి దృశ్యాలు కూడా నేను మీకు చూపిస్తాను. సిబ్బంది పెట్టెలను తీసుకుని వెళ్ళారు, పెద్ద పెద్ద పెట్టెలను ప్రత్యేకంగా తయారు చేయించారు. కెమెరాస్ని తీసుకువెళ్తున్నారు. వీళ్ళంతా స్నేక్ క్యాచర్స్. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సర్పాలు ఏంటి, ఎలాంటి ప్రమాదకరమైన సర్పాలు ఆ నిధికి కాపలాగా ఉన్నాయో తెలీదు. లోపల నుంచి బుస్సలు కొట్టే శబ్దాలు వినిపిస్తూ ఉండటంతో వాళ్ళందరినీ లోపలికి తీసుకువెళ్తూ ఉన్నారు. వీళ్ళందరూ పాములకు ఎటువంటి ప్రమాదం జరగకుండా, మనుషులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా వాళ్ళు ఆ పాములను జాగ్రత్తగా పట్టుకుని సురక్షితంగా వాటిని వేరే ప్రదేశానికి తరలిస్తారు. అసలు ఎన్ని పాములు ఆ సంపదకు కాపలాగా ఉన్నాయి, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే సంపద ఉంది అనేది ఇప్పుడు మరికొద్దిసేపట్లో తేలబోతోంది. అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి సామాగ్రితో సిబ్బంది లోపలికి వెళ్తున్నప్పటి దృశ్యాలు అవి. కొద్దిసేపటి క్రితం సిబ్బంది లోపలికి వెళ్ళి ఆ రహస్య గది తాళాలను ఓపెన్ చేశారు. బయట భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. పోలీస్ సిబ్బంది భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వీరే స్నేక్ క్యాచర్స్ సిబ్బంది. మనకి పక్కనే శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర చెక్క విగ్రహాలు కనిపిస్తున్నాయి. 12వ శతాబ్దంలో ఆ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ ద్వారాలు తెరుచుకునే దృశ్యాలను మీకు గ్రాఫిక్స్ రూపంలో వివరిస్తున్నాను. తాళం తిరిగింది, ద్వారాలు ఓపెన్ అయ్యాయి. లోపల ఉన్న సంపదను మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంతకు మించిన సంపద లోపల ఉంది అనే చర్చ జరుగుతోంది. అందుకే ఈ రహస్య గది ద్వారాలకు సంబంధించి ఎంతో చర్చ జరిగింది. అసెంబ్లీలో కూడా చర్చించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ద్వారాలను తెరుస్తామంటూ హామీ ఇచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వారాలు తెరవటానికి అన్ని ఏర్పాట్లు చేశారు, ద్వారాలు తెరిచేశారు. పూరి జగన్నాథుని రహస్య గది ద్వారాలు తెరుచుకున్నాయి ప్రత్యేకమైనటువంటి పరికరాలతో. ప్రత్యేకమైనటువంటి పరికరాలు, లైట్లు, లోపల ఎటువంటి లైట్లు ఉండవు. చిమ్మ చీకటి లోపల ఉంటుంది. ఆ చిమ్మ చీకట్లో నుంచి బుసలు కొట్టే శబ్దాలు బయటకు వస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఆ చిమ్మ చీకట్లో బుసలు కొట్టే శబ్దాల మధ్య పూరి జగన్నాథుని సంపదను లోపల పెట్టుంచారు. రక్షణగా తాళాలు వేసుంచారు. రక్షణగా నాగ సర్పాలు కాపలా కాస్తున్నాయి. నాగలోకం నుంచి వచ్చిన నాగులు దేవతల సంపదకు కాపలా కాస్తాయి అని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. అందుకే ఒకవేళ అక్కడ సర్పాలు ఉన్నట్లయితే వాటిని సురక్షితంగా పట్టుకుని వేరే చోటికి తరలించి ఆ సంపదను లెక్కించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు కూడా చాలా భక్తి పార్వస్యంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ శిఖరాన్ని కూడా మనం చూడొచ్చు. పూరి జగన్నాథుని ఆలయ శిఖరాన్ని కూడా మనం చూడొచ్చు. ఇదే పూరి జగన్నాథుని ఆలయ శిఖరం. కొద్దిసేపటి క్రితం ఆ ద్వారాలు ఓపెన్ అయ్యాయి. సో ద్వారాలు ఓపెన్ చేయటానికి సంబంధించి అధికారులు మాట్లాడారు. అధికారులు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. हम लोग पुलिस व्यवस्था, व्यापक पुलिस व्यवस्था किए हैं. एवरीथिंग हैज बीन डन एज पर एसओपी. हर कार्य के लिए एक स्टैंडर्ड ऑपरेटिंग प्रोसीजर किया गया है. उसी हिसाब से सिक्योरिटी का भी ड्रिल किया गया है. The security, all security aspects are taken into consideration. Access control, checking, frisking, quick reaction team, contingency plan. Everything has been taken care of and we are fully prepared for this. Thank you. आज के कार्यक्रम के लिए हम लोग पुलिस सुनिए. जय जगन्नाथ. अभी जो यहाँ जो जगन्नाथ जी है, ये जगन्नाथ जी होते हैं जो देवता है, वो देवता के ऊपर देवता है एवं राजा के ऊपर राजा है.
लेकिन यहाँ जगन्नाथ जी का जो भी यहाँ कर्म किया जाता है, कोई रथ प्रतिष्ठा कीजिए, जो भी होते हैं यहाँ जगन्नाथ जी, बलराम और सुभद्रा तीनों को से आज्ञामल लेके जाते हैं। और यहाँ भी क्या है ना, जब भगवान जी का प्रतिमा निकलते हैं, जो चंदन तालाब निकलते हैं, जो भी फेस्टिवल होते हैं, भगवान जी का प्रतिमूर्ति निकलते हैं, जगन्नाथ जी से आज्ञामल उनको दिया जाता है। वो भगवान जी का रिप्रेजेंटेटिव स्वरूप जाते हैं उनका काज निभाने के लिए। लेकिन अभी जो आज्ञामल आए श्री लोकनाथ मंदिर से, यहाँ लोकनाथ जी जो जगन्नाथ जी का जो भंडार रक्षक है, जो रत्न भंडार है, वो सिक्योरिटी है, जगन्नाथ जी का सिक्योरिटी है। वो भी देखेंगे, वो जोड़ो हाथ करके खड़े हुए हैं मंदिर में। शिव जी और ब्रह्मा जी जगन्नाथ जी के मंदिर के जो गरुड़ स्तंभ है, दो साइड में खड़ा है। लेकिन ये कितना दूर यहाँ आप आते हैं, सर्जे आते हैं, क्योंकि यहाँ जो आज्ञामाल आए लोकनाथ मंदिर से आया, मंदिर को गया है, और जो छत्ती और तरास लेके ही अंदर गए हैं, क्योंकि भगवान जी से आज्ञामाल जाते हैं। जो सिक्योरिटी है, उस सिक्योरिटी से आज्ञामाल कैसे आया, क्योंकि वो यहाँ पूर्व से जितना भी बार खोला गया है, कोई आज्ञामाल नहीं यहाँ है। क्योंकि कमेटी में जो भी सदस्य, सेवक सदस्य है, जो पुजारी सदस्य है, उनका तो सुझाव लेना चाहिए, क्योंकि वो दिए हैं कि जो कमेटी किए हैं हमें मालूम नहीं है। लेकिन सिद्धार्थ पटनायक, स्नेक हेल्पलाइन, उड़ीसा। क्या कहेंगे आज जो भी है महाप्रभु जगन्नाथ जी का जो निर्देश है उसी हिसाब से होगा, सरकार का जो डिसीजन आएगा उसी हिसाब से ही होगा। हम लोग यहाँ आए हैं क्योंकि जैसा सुनने को मिल रहा है कि जगन्नाथ मंदिर के जो रत्न भंडार है उसी के अंदर बहुत सारे सांप वगैरह कुछ भी हो सकता है, तो उसको रेस्क्यू करने के लिए या फिर हम जिस टीम में जाएंगे उनको हेल्प करने के लिए हम लोग आए हैं। सिद्धार्थ पटनायक, स्नेक हेल्पलाइन, उड़ीसा। क्या कहेंगे आज जो भी है महाप्रभु जगन्नाथ जी का जो निर्देश है उसी हिसाब से होगा, सरकार 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయ రహస్య గది తలుపులు 46